హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు మోటార్ వెహికల్ నెంబర్ ద్వారా అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఎప్పుడు, తర్వాత దాని ఇంజన్ నెంబరు కానీ దాని కలర్ కానీ ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ముందుగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అందులోపల ఏపీ ట్రాన్స్పోర్ట్ .in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇండియా ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేటటువంటి మనకు వస్తాయి. అందులోపల మొదటిదైనటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ అని ఉంది సార్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెహికల్ రిజిస్ట్రేషన్ సెర్చ్ అని ఉంది. అందులోపల ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ సెర్చ్ ఎలిమెంట్స్ అని ఉంది. ఇందులోపల మనకు 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులోపల రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు, తర్వాత ఇంజన్ నెంబర్తోని, తర్వాత చాస్ నెంబర్తోని, తర్వాత టీఆర్ అంటే టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఎంటర్ సెర్చ్ ఎలిమెంట్ అని అంటే నేను ఒక బండి నెంబర్ వెహికల్ నెంబర్ ఇస్తున్నాను. వెహికల్ నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని మనం చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏపీ 3099 ఓకే, ఈ విధంగా ఇచ్చాను. గెట్ డాటా అని కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ డాటా అనగానే చూడండి రిజిస్ట్రేషన్ నెంబరు, ఓనర్ నేము, వెహికల్ క్లాసు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇయరు, ఇంజన్ నెంబరు, తర్వాత చాస్ నెంబరు, ఈ విధంగా ఫ్యూయల్ టైపు, వెహికల్ కలరు, తర్వాత మార్కర్ నేము, అదే మేకర్ నేము, అంటే ఈ విధంగా మనకు ఈ విధంగా ఫుల్లీ మనకు డీటెయిల్స్ అనేటటువంటి వస్తాయి. ఈ విధంగా మీరు బండి నెంబర్ సహాయంతో, రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో, తర్వాత చాస్ నెంబర్ సహాయంతో మీరు ఆ వెహికల్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేటటువంటి మీరు తెలుసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.